వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట దేవుని వాక్య ఆహారం కొరకై స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని విందాం, దైవ ఆశీర్వాదానికి పాత్రలమవుదాం. దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు ధ్యానం కొరకై కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రాసిన పరమగీత గ్రంథము, పరమగీతము 4వ అధ్యాయం. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం. ఇందులో 2 వచనాలు చదువుకుందాం. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనము తిరిగి 11వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 4వ అధ్యాయము 3వ వచనము తిరిగి 11వ వచనాన్ని చదువుకుందాం. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు మధురము, నీ ముసుగు గుండా నీ కణతలు ఇచ్చిన దాడిమ ఫలముల వలె అగపడుచున్నవి. 11వ వచనాన్ని చదువుతున్నాను. 11వ వచనం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నవి, నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. దేవుడు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించి మనందరికీ పంచిపెట్టును గాక. ప్రియుడైన సొలొమోను తన ప్రియురాలు షూలమ్మితిని ప్రేమతో ఆమె యొక్క సౌందర్యమును వర్ణించుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకే ఈ అధ్యాయంలో మొదటి లైన్లోనే నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి అని అంటున్నాడు. ఆమె సౌందర్యమును ఆయన పొగుడుతున్నట్టుగా మనం ఇక్కడ చదువుతాం. ఆమె సౌందర్యాన్ని పొగడటమే కాదు, ఆ సౌందర్యము యొక్క ఉన్నతత్వాన్ని వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం. రండి, మనం ఇక్కడ ధ్యానించే వర్ణన ఏమిటి అంటే, నీ నోరు సుందరము, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ పెదవులు తేనెలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. మొత్తం మీద ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 ఆమె నోరు, 2 ఆమె కణతలు, 3 ఆమె వస్త్రములు. 3 వర్ణనలు ఈ 2 వచనాల్లో మనకు కనిపిస్తాయి. ఆమె నోరు మధురమైనది లేదా సుందరమైనది అంటున్నాడు. యువర్ మౌత్ ఈజ్ లవ్లీ అని ఉంది ఇంగ్లీష్ లో. 2వది నీ కణతలు విచ్చిన దాడిమ ఫలముల వంటివి అంటున్నాడు. 3వది ఏమంటున్నాడంటే, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన అని తెలియచేస్తూ ఉన్నాడు. నోరు అంటే మనకు తెలుసు, నోరు అంటే అందులో నాలుక ఉంటుంది, పెదవులు ఉంటాయి. నోరు మాట్లాడటానికి, నోరు ప్రేమించటానికి, నోరు ముద్దు పెట్టుకోవడానికి ఉపయుక్తమైనటువంటి శరీర భాగం. 2వది కణతలు ఆలోచనలు, కణతలు ఆలోచనలు. 3 వస్త్రములు జీవితము. ఈ విషయాన్ని మనం తర్వాత ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం ప్రకారం ఆమె ధరించుకున్నటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపునార బట్టలు
ఆమెకు ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చదువుతున్నాం కదా. అలాగైతే వస్త్రములు జీవితాన్ని, నడతను, ప్రవర్తనను చూపుతూ ఉంటే కణతలు ఆలోచనలను చూపుతూ ఉన్నాయి. నోరు మాటలను మనకు చూపుతూ ఉన్నాయి. అందుకనే ఇందులో ఇంకొక విషయాన్ని మనం చదవాలి. రండి దేవుని వాక్యంలో నుండి పరమగీత గ్రంథం అండి. పరమగీత గ్రంథంలో 4వ అధ్యాయము 3వ వచనంలో మనం ఏం చదివాం? నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము అని చదివాం కదా. ఈ భాగము ప్రియులారా కింగ్ జేమ్స్ వర్షంలో ఇలా ఉంది. Thy lips are like a thread of scarlet and thy speech is comely అని ఉంది. Thy speech అంటే దీని అర్థం ఏంటి? ఆమె యొక్క మాట్లాడే విధానాన్ని గురించి ఈ పదం తెలియచేస్తుంది అని ఒక భావన. కాబట్టి ప్రియురాలు యొక్క మాటలు లేదా ప్రియురాలు యొక్క నోరు, ప్రియురాలు యొక్క పెదవులు, అలాగే నీ జిహ్వ క్రింద అంటున్నాడు. జిహ్వ అంటే ఆంగ్లంలో ప్రియులరా టంగ్ అంటారు, అనగా నాలుక. ఆమె పెదవులను, ఆమె నాలుకను వర్ణిస్తూ ఉన్నట్టుగా మనం చూద్దాం. కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం ఆలోచన చేస్తే పెదవులలో 2 విషయాలు మనకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు సొలొమోను. 2 విషయాలు. ఒకటి, నీ పెదవులు ఇలా ఉన్నాయట. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. మొదటి మాట గమనిస్తున్నారు కదూ, ఎరుపు నూలును పోలి ఉన్నవి. రెండవది, నీ పెదవులు తేలియలొలుకుతున్నవి. వినరా? ఒకటి ఎరుపు నూలును పోలి ఉన్నవి, రెండవది తేలియలొలుకుతున్నవి. గమనిస్తున్నారా? ఈ ఎరుపు నూలు అనేది దేనికి సూచన? ఎరుపు నూలు అనేది, రండి ఈ విషయాన్ని గురించి మనం ధ్యానించే వాక్య భాగాలు 2 ఉన్నాయి. ఒకటి లేవియ కాండం. లేవియ కాండం దగ్గరికి వద్దాం. 14వ అధ్యాయం. లేవియ కాండ గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ప్రియులారా కుష్ఠవ్యాధి నుండి నివారణ పొందు వ్యక్తిని గురించి మాట్లాడుతూ దేవుడు మోషేకు ఇలా సెలవిచ్చారు. చూడండి 3, 4 వచనాలు చదువుతున్నాను. లేవికాండం 14వ అధ్యాయము 3, 4 వచనాలు. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టిపడ బాగుపడి కుష్టి రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. విన్నారు కదూ, ఇక్కడ రక్తవర్ణపు నూలు అని వ్రాశారు. రక్తవర్ణపు నూలు. ఈ రక్తవర్ణపు నూలు దేనికి అనగా 5, 6 వచనాలు కూడా చదువుతున్నాను. అప్పుడు యాజకుడు పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప ఆజ్ఞాపించి పవిత్రమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటి పైన చంపిన పక్షి రక్తములో వాటిని, సజీవమైన పక్షిని ముంచి కుష్టి విషయములో పవిత్రత పొందుగూరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడను నిర్ణయించి
సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. విన్నారు కదా, ఇక్కడ చంపిన పక్షి కదూ, మనం ఇక్కడ చదివాం. 6 నీటి మీద పాత్రలో చంపిన పక్షి యొక్క రక్తమును లేదా వధించిన పక్షి యొక్క రక్తమును ఒలికించి ఆ రక్తములో సజీవమైన పక్షిని, దేవదారు కర్రను, ఇసోపును, అలాగే రక్తవర్ణము గల నూలును ముంచి తీసిన తర్వాత ఆ రక్తము ఆ కుష్టి వ్యాధి తగ్గిపోయిన వాని మీద 7 మార్లు పోక్షించి అప్పుడు అతన్ని పవిత్రుడు అని నిర్ణయించాలి అని వ్రాయబడింది ఇక్కడ. కాబట్టి ఎరుపు నూలు పవిత్రపరచడానికి సాదృశ్యం. ఇక్కడ విన్నారు కదా, పవిత్రపరచడానికి సాదృశ్యం అనగా పవిత్రతకు సాదృశ్యం. దేవుని వాక్య ప్రకారం ఏమండి, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యంలో మనం చూద్దాం కదండి. అలాగైతే పవిత్రత, పాపము నుండి పవిత్రత, పాపము నుండి విమోచన, ఈ యొక్క పక్షి రక్తాన్ని గురించి లేదా ఈ యొక్క ఎరుపు నూలును గురించి మనం చదువుతున్నాం. ఇక రెండో విషయం చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుదాం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఇంత చేర్చుకున్నాము. వింటున్నారు కదా, ఎర్రని తొగరు దారము 21వ వచనం. ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వినరా, ఎర్రని తొగరు దారము. ఆ యొక్క ఎరుకను వేగు చూడటానికి వచ్చిన ఆ 2 దైవజనులు ఆ యొక్క రాహాబును చేసిన మేలును బట్టి ఆమెకు గురుతుగా లేదా ఆనవాలుగా ఆ ఎర్రని తొగరు దారాన్ని ఇచ్చారు. ఎరుపు నూలు ఎందుకు అంటే, నీవు మమ్మ దింపిన ఈ కిటికీకి నీవు కట్టిన ఎడల మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఈ తొగరు దారాన్ని బట్టి నీ ఇంటిని మేము నాశనము చేయము. కాబట్టి ఇక్కడ రక్షణకు సూచనగా ఉంది. 1 పవిత్రతకు సూచనగా ఉంది, 2 రక్షణకు సూచనగా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. మీరు ధ్యానించాలి. ఇక్కడ నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి అనగా దీని అర్థం ఏమిటి? అవి పవిత్రపరచబడిన పదాలు. ఏమండి, పవిత్రపరచబడిన పెదాలు అంటే వేరే పెదాలు ఉంటాయా అండి అంటే, ప్రియులారా, మనం కనుక చదివితే దేవుని వాక్యంలో ప్రభువు పెదవులు, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం, దయారసము గలవి. ప్రభువు పెదవులు దయారసము గలవి. అంతేకాదు, యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యంలో ఆయన పెదవులు జ్ఞానమును యథార్థతను గలవి అని వ్రాస్తూ ఉన్నాయి. కానీ మానవుల పెదాలు అలా లేవు. మానవుల పెదాలు ఎలా ఉన్నాయి చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. దేవుని వాక్యంలో నుండి మొట్టమొదటిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయము
5-7 వచనాలు చదివితే యెషయా ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నేను నివసిస్తున్నాను అంటున్నాడు. అపవిత్రమైన పెదవులు. రెండవదిగా కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 2-3 వచనాలు. అక్కడ వ్రాయబడ్డ మాట ఏమిటి అంటే, ఇచ్చకములాడు పెదవులు. గమనించారు కదండి, ఈ పెదాలు ఇచ్చకాలాడతాయట. మూడవదిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయము 24వ వాక్యం, కుటిలమైన మాటలు పలుకు పెదాలు. ఎంత గొప్ప పెదాలో! కుటిలమైన మాటలు పలుకు పెదాలు. ఏమండి, ఇంకా ముందుకు వెళ్తే ప్రియులారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 3వ వాక్యం, అబద్ధములాడు పెదాలు. ఏం పెదాలట? అబద్ధములాడు పెదాలు. కీర్తన గ్రంథం 140వ అధ్యాయము 3వ వచనము తిరిగి 9వ వచనము. ఏమండి, వారి పెదవుల కింద ఏముంది? సర్ప విషమున్నది. సర్ప విషము కలిగిన పెదాలు. ఆఖరిగా ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చదివితే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 27వ వచనంలో, అగ్ని వలె మండుచున్న చెడ్డ పెదాలు అని వ్రాయబడింది. ఏమండి, ఇంకా మనం చదువుకుంటూ చాలా వెళ్ళొచ్చు. ఏమండి, ఇలాగూ 7 రకాల పెదవులను మనం చూస్తాం. అయితే ఈమె పెదాలు ఏంటివట? రక్షించబడిన పెదాలు. అందుకే ఆమెను ఎంత పూర్తున్నాడు. లోకంలో ఉన్న వారందరూ కూడా రకరకాల పెదాలు కలిగి ఉన్నారు. కానీ నా ప్రియురాల, నీ పెదవులు ఎరుపు నూనెను పోలి ఉన్నవి. ఆ పెదవులతో మాట్లాడు మాటలు, దై స్పీచ్. ఏమండి, నీ మాటలు కమ్లి ఎంత సుందరముగా, ఎంత అందముగా ఉన్నది. అవును, పెదవులతో మాట్లాడటం ఎంతో మధురంగా ఉంటుందట. విన్నారు కదా? కాబట్టి పెదవులు ఎంత సుందరమైనవి. అలాగైతే ఎరుపు నూనెను పోలిన పెదవులు అంటే దాని అర్థం ఏమిటి? అనగా రక్షించబడిన పెదాలు, పవిత్రత పొందిన పెదాలు అని మనం చదవచ్చు కదండి. ఇక ముందుకు వెళ్దాం, సమయం పరిగెడుతూ ఉంది కదూ. ఇంకా ముందుకు వెళ్దాం. రెండో మాట 11వ వాక్యం, ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనియలొలుకుచున్నవి. విన్నారు కదూ? ఆమె పెదవులను మొట్టమొదటిగా రక్షింపబడిన లేదా విమోచింపబడిన పెదాలు. రక్షింపబడిన పెదాలు రక్షణను గురించి మాట్లాడతాయి. విమోచింపబడిన పెదాలు విమోచనను గురించి కీర్తిస్తాయి, మాట్లాడతాయి. అది దేవునికి ఇష్టమైనది, మధురమైనది అని అర్థం. దేవుని నామానికి స్తోత్రం. ఇక రెండో మాట, నీ పెదవులు తేనియలొలుకుచున్నవి. ఆమె పెదాలు తేనెను ఉలుకుతూ ఉన్నాయట. అంటే ఆమె పెదాల నిండా తేనె పుర్లుతూ ఉన్నది అని దీని భావన. అంటే పెదాలు తేనె ఉందట, తేనె ఉందట. శ్రీదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క తేనెను గురించి మనం మాట్లాడుకుంటే ప్రియులారా, ఒక చక్కని మాట మనం చదవచ్చు. ఏమండి, జారస్త్రీ పెదవులు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. వినరు కదూ? కాబట్టి జారస్త్రీ పెదాలుట ఇటువంటివి పిల్లరా నూనె కారునట, తేనె కారునట, నునుపైన మాటలు. ఏమండి, లాలన మాటలు పలికే పెదవులు. కానీ ఈ పెదాలు అటువంటివి కావు.
తేనెయలొలుకుతున్నది. ఏమిటా తేనె? రండి వాక్యంలోనికి వెళదాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో మనం ఒక మాట మనందరికీ తెలిసి పెద్దలు దైవజనులు పదే పదే మనతో చెప్పే మాటే. 19వ అధ్యాయము 10వ వాక్యం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం, లేదా 9 నుండి చదివితే సహాయం కదు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలివి బంగారు కంటెను, కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. ఏంటవి? యెహోవా ధర్మశాస్త్రం. ఏంటట? 8వ వచనం అంటారు, యెహోవా ఉపదేశములు అని. దేవుని వాక్యములు. మరొక మాట కూడా చదువుదాం వాక్యంలో నుంచి. 119వ కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 103వ వాక్యాన్ని మనం విందాం. 103వ వాక్యం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. వినరా? ఏంటివట? నీ వాక్యములు, దై వర్డ్, నీ వాక్యములు ఎంతో మధురములు, అవి తేనె కంటే నాకు తీపిగా ఉన్నవి. ఏమిటేట? వాక్యములు. వినరా? దేవుని నామానికి స్తోత్రం. ఈ పెదవుల నిండా లాలన మాటలు లేవు. ఏమండి? ఇందాక చదివాం. ఏమండి? 5వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ వాక్యం కదూ. ఏం చదివామండి? సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3వ వాక్యంలో, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. నునుపైన మాటలు. ఏమండి? జార స్త్రీ పెదవులు, ఇలాంటి మోసకరమైన మాటలు కలిగినటువంటి పెదాలు కావి ఇవి. తేనెలొలుకు పెదవులు. తేనె అంటే మనం యెహోవా ధర్మశాస్త్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కదండి? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించే పెదాలు, దేవుని వాక్యాన్ని ధ్యానించే పెదాలు, దేవుని వాక్యాన్ని మాట్లాడే పెదాలు, దేవుని వాక్యాన్ని పలికే పెదాలు. దేవుని నామానికి స్తోత్రం. గమనిస్తున్నారు కదా? ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. వింటున్నారు కదా? దయచేసి వినాలి. ఈ మాటలు నిర్లక్ష్యం చేస్తే మరలా దొరకవు. పరమగీతము చాలా మర్మయుక్తమైన ధ్యాన భాగం. నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. ఏమండి? నీ నాలుక కింద ఏమున్నాయట? ఆమె నాలుక కింద ఏమున్నాయి? మధు క్షీరములు కలవు అంటుంది. ఏమండి? మధువు, క్షీరము తెలుగులో ఉన్న మాట. మధు ప్లస్ క్షీరములు. మధువు ప్లస్ క్షీరములు అంటే, మధువు అంటే ద్రాక్షారసము అని భావన. క్షీరము అంటే పాలు. ఏమండి? క్షీరము అంటే పాలు. కానీ ఇంగ్లీష్లో హనీ అండ్ మిల్క్ అని ఉంది. తేనెయు పాలును అని ఇంగ్లీష్లో అర్థం వస్తుంది.
కానీ తెలుగులో మధుక్షీరము అని చాలా మంచి భావన అండి. అంటే ఈమె నోట్లో తేనె ఉంది, మధువు ఉంది, క్షీరము ఉంది. ఏమున్నాయి? తేనె ఉంది అనగా ఆయన ధర్మశాస్త్రం, ఆయన వాక్యం ఉంది. క్షీరము అంటే పాలు. ఏమండి? పాలు. మధువు అంటే ద్రాక్షారసం. ఏమిటి దీని భావన? దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటూ వెళదామా? చదువుకుంటూ వెళితే దేవుని వాక్యంలో ఆమె నోటి యందు ఏమున్నాయంట? పాలు ఉన్నాయట. పాలు. పాలు దేనికి సూచన? దేవుని బిడ్డలారా, పాలు దేనికి సూచన అంటే మనం దేవుని వాక్యంలో చదువుతాం. మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక అండి. పేతురు రాసిన మొదటి పత్రిక చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా? మొదటి వచనం నుండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏంటట? పాల వలన. ఏమండి? వాక్యమును పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వలన అని ఫుట్నోట్లో ఉంది. నిర్మలమైన వాక్యమును పాల వలన అంటే పాలు వాక్యానికి కూడా సూచన. ఇదేంటిది? పాలు వాక్యానికే సూచన, తేనె వాక్యానికి సూచన. ఏమిటి దీని భావన అంటే, దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మనం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక అని 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక అని 5వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుదాం. 12, 13 వచనాలు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యముల విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వినరా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పాలు దేనికి సూచన అంటే మూల పాఠములకు. ఏమండి? మొదటి మూల పాఠములు. ఈ మూల పాఠాలు శిశువు పుట్టినప్పుడు అతనికి ఏం తినిపిస్తారు? పెరుగన్నం తినిపిస్తారా? లేకపోతే మంచి చికెన్తో భోజనం పెడతారా? పలావ్ పెడతారా అండి? ఇవి 3 తినవలసినవే, తినడానికి ఉపయోగపడేవి, తింటే బలం వస్తుంది. కానీ చిన్న పిల్లలకి అవి పెట్టరు. ఎందుకని? వారి శరీర అరుగుదలకు సరిపోయినట్లుగా వారికి పాలు పెడతారు కదండి. అది ప్రారంభ భోజనం కదండి. శిశువు పుట్టగానే ఆ పేగు నిప్పారడానికి దిష్టి వాటర్ పోస్తారట, నీళ్లు పోస్తారు. తరువాత తల్లి చనుబాలు తగ్గిస్తారు. 6 నెలల వయసు వచ్చినాక అన్నం పిండిగా చేసి ఏమండి ఆ జావ నాకిస్తారు. ఆ తదుపరి మెల్లమెల్లగా ఘన పదార్థం మెత్తగా చేసి తినిపిస్తారు. ఇది ఆహారము తినిపించే విధానం. చాలా మంది ఆహారం తినవలసిన వారు ఉండి కూడా ఎలా ఉన్నారంట? పాలు తాగేవారుగానే ఉన్నారు. పాలు తాగే మాటలు, పాలు తాగే జీవితం, వారి భక్తి జీవితం
శిశువులను పోలి ఉంది కదండి. సమయం వృధా అవుతుంది, ఇంకా ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అండి. 3వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి చదువుతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండవలసి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కారా? మీరు అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులైన రీతిగా నడుచుకున్న వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపుల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపుల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితే, నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోచెను. వృద్ధి చేసిన వాడు దేవుడే, కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవుళ్ళలోనే గాని నాటు వాళ్ళనైనను నీళ్లు పోయి వాళ్ళనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. వినరు కదా పసిబిడ్డల ప్రవర్తన. ఈ పాలు పసిబిడ్డల ప్రవర్తనకు సూచన. ప్రభువు నందు ఎలా ఉన్నారు? పసిబిడ్డల్లాగా ఉన్నారు. అందుకే పాలతో పెంచాడు. పాల పెదవులు అంటారు కదండి. పసిబిడ్డల పెదాలు ఏం పెదాలట? పాల పెదాలు. ఏమండి, అలాగే మన పెదాలు కూడా ఎలా ఉన్నాయంటే మాట్లాడడానికి చేతగాక, ఏం మాట్లాడాలో తెలియక కదండి ఎలా ఉన్నాయి అంటే పాలతో తడిచిన పెదాల్లాగా ఉన్నాయి కదండి. తెలిసి తెలియని మాటలతో, ఏమండి, చేతగాని మాటలతో ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని నీ జిహ్వ క్రింద ఏమున్నాయంట? మధుక్షీరములు కలవు. కానీ ప్రియులరా, జిహ్వ అంటే ఏమనుకున్నాం? నాలుక. జాగ్రత్తగా వినాలి. నాలుక. వాస్తవానికి నాలుక ఎటువంటిది? చూడండి, రోమియోలకు రాసిన పత్రిక వాక్యలోనికి వెళదాం రండి. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అండి. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతున్నాను. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఏముందట? వారి పెదాల కింద సర్ప విషం ఉందట. వారి నాలుకతో ఏం చేస్తారట? ఏమండి, ఏం చేస్తారట? వారి నాలుకతో ఏమండి మోసము చేయుదురు. మోసము చేయుదురు. ఇంకో మాట, కీర్తన గ్రంథం 140వ అధ్యాయం. త్వరగా వెళదాం. కీర్తన గ్రంథము అని 140వ అధ్యాయం చదువుదాం. 3వ వాక్యం. కీర్తన గ్రంథం 140వ అధ్యాయము 3వ వాక్యం. 3వ వాక్యంలో ఏం చదువుతాం? పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వినరు కదా? వారి పెదాల కింద ఏముందట? సర్ప విషం ఉన్నది. చాలా ఘోరమైన సంగతి. దేవుని వాక్యం తెలియచేస్తుంది. చాలా మంది పెదాలు ఎలా ఉన్నాయండి?
సర్ప విషంతో కూడి ఉన్నాయి. చాలా మంది నాలుకలు మోసం చేస్తున్నాయి, మోసపు మాటలు. అంతేకాదు, వారి నాలుక పాము వలె, వారు నాలుకను వాడి చేస్తారు. మరొక భాగాన్ని చదువుకొని మనం వెనక్కి వెళదాం. యాకోబు రాసిన పత్రిక అండి, యాకోబు రాసిన పత్రిక. వ్రాసుకునేవాళ్ళు వ్రాసుకునండి. యాకోబు రాసిన పత్రిక అండి, 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడ ఓడ చుక్కాణితో పోలుస్తున్నాడు. 5వ వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టును. వినరు కదూ. ఇంకా చదువుకుంటూ వెళదామా? 7 నుండి, మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయలేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. వినరు కదూ నాలుకను గురించి ఎంత వివరం. కానీ ఈమె నాలుక క్రింద ఏమున్నాయండి? మనం ఏం చదివాం? నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు. ఏమండి ఇంగ్లీష్లో హనీ అండ్ మిల్క్ అన్నాయి. పాలున్నాయి, ఆమె నాలుకలో పాలున్నాయి. పాలు అంటే దేవుని వాక్యంలో నుండి మూల పాఠాలు, పసి పిల్లలు తాగే ప్రైమరీ వర్డ్ కదండి. ఏమీ తెలియని రక్షింపబడని వారికి చెప్పే మూల పాఠాలు. చదువురాని చిన్నపిల్లలకు ఆలు నేర్పినట్టు సువార్త పాఠాలు. ఏమండి సంఘ క్రమాలు నేర్పవలసిన పరిస్థితి. ఇవి పాలు. రెండవది తేనె. జుంటి తేనె ధారల కన్నా మధురమైన శ్రేష్టమైన పరిశుద్ధాత్మ వాక్య మర్మములు దేవుని వాక్యం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యములు వినరు. ఈ వాక్యములు నోట కలిగి లేరు చాలా మంది. చాలా దౌర్భాగ్యం. వింటారు, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. ప్రభు అన్నారు, అయ్యా నిన్ను కనిన గర్భమును నీవు కుడిచిన స్థలములు ఎంతో శ్రేష్టమైనవి, ధన్యమైనవి అంటే ప్రభు ఏమన్నారండి? నా వాక్యము విని దానిని గైకొనువాడు మరి ధన్యుడు అని చెప్పాడు. వాక్యం వింటున్నామా? వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నామా? ప్రియ స్నేహితుడా, సోదరి, ఆలోచించమని ప్రభు పేరిట 2 చేతులు జోడించి నమస్కరించి మనవి చేస్తూ ఉన్నా. ఆమె జిహ్వ క్రింద మధుక్షీరమును కలవు. ఏమండి? తేనె. ఉదాహరణగా కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మీ తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. యోనాతానును సైనికులను యుద్ధము నుండి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఆ అడవిలోనట
కొండ తేనె ప్రవహిస్తూ ఉందట. వినరా? కొండ తేనె ప్రవహిస్తూ ఉందట. ప్రవహిస్తున్న కొండ తేనెలో యోనాతాను తన చేతి కర్రను ముంచి తాను దాన్ని చుంబించినప్పుడు, నోట్లో పెట్టుకున్నప్పుడు, అది రుచి చూచినప్పుడు వెంటనే అతని కన్నులు ప్రకాశించెను. కన్ను మనసుకు సూచన. నీ మనస్సు ప్రకాశించాలి, దైవ మర్మాలు తెలుసుకోవాలి, దేవునిలో పరిమళించాలి అంటే ఆ వాక్యాన్ని వినాలి, తినాలి, రుచి చూడాలి. అంతేకాని ముసలమ్మ ముచ్చటలతో నీ భక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. సంసోను కొదమ సింహమును పట్టి చంపారు. సిదమ తాను తిరిగి వెళుతూ ఆ సింహము యొక్క కళేబరములో తేనె పట్టి ఉండుట చూచాడు. ఆ తేనెను తీసుకొని తను తిని సంతోషపడి తన తల్లిదండ్రులకు కూడా తెచ్చి ఇచ్చినట్లుగా 9వ వచనంలో మనం చూద్దాం. మరో మాట, మూడో మాట, నిర్గమకాండం 33వ అధ్యాయము 1వ వచనంలోను, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనంలోను మనం చదివితే దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానము చేసి అనుగ్రహించిన దేశం ఎటువంటిది? పాలు తేనెలు ప్రవహించు దేశం. విన్నరా? పాలు తేనెలు ప్రవహించు దేశం. దేవుడు కోరుకున్న ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశంట. అలాగైతే దేవుడు కోరుకున్న నీవు ఎలా ఉన్నావు? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. చివరి మాట తెలుగులో ఏముందండి? నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. మధువు క్షీరము కలవు. మధువు అంటే ఏమనుకున్నాం? ద్రాక్షారసం. పరమగీతం 1వ అధ్యాయంలో మనం ఇలా చదువుతాం కదండి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని కదండి. 1వ అధ్యాయంలో పరమగీతంలో 2వ వచనంలో చివరి లైన్లో చదువుతాం, దేవుని ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ద్రాక్షారసము దేన్ని చూపిస్తుంది? గానుగలు పగిలి తొక్కబడి తిట్టిగా చేయబడి మధురమైన ద్రాక్షారసమును స్రవించి మనందరినీ తృప్తిపరిచే ఆ ద్రాక్షారసము క్రీస్తు రక్తాన్ని చూపిస్తుంది. ఆ క్రీస్తు రక్తము మధురమైన ఆయన ప్రేమను చూపిస్తుంది. ఆమె నాలుక కింద ఆయన ప్రేమ, ఆయన వాక్యము ఉందట. మన మాటల్లో దేవుని ప్రేమ ఉంటుందా? దేవుని వాక్యం ఉంటుందా? ఇశ్రాయేలు 2-3 కూడుకున్నప్పుడు మలాకి 3:16 ప్రకారం యెహోవా వింటాడు. విన్నప్పుడు మన మాటల్లో ఏమున్నాయి? మధు ఉందా? క్షీరం ఉందా? తేనె ఉందా? లేక ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయా? కీడు చేయి మాటలు ఉన్నాయా? ఎలా ఉన్నాయి మన పెదవాళ్ళు? కానీ ఆమె పెదవులను అంటున్నాడు, నీ నోరు సుందరము, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ పెదవులు తేనెయలొలుకుచున్నవి, నీ జిహ్వ కింద మధుక్షీరములు కలవు అని. మిగిలిన భాగాలు ఈసారి కలుసుకున్నప్పుడు ధ్యానం చేద్దాం. ఈ ఒక చిన్న మాట, విశ్వాసి నోటిని, పెళ్లి కుమార్తె నోటిని పొగుడుచున్న ప్రియుని యొక్క మధురమైన ప్రేమను గమనించారు కదా. అలాగైతే విశ్వాసి పెళ్లి కుమార్తె సంఘమా, నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రేమ ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? క్రీస్తు రక్తముతో కడుగబడిన నీ జీవితం ఎలా ఉంది? ఆ మధురమైన ప్రేమ నీ మాటలో ఉందా? ఆయన వాక్యము నీ మాటలో ఉందా? నీ జీవితంలో ఉందా?
నీ పెదవుల్లో ఉందా ఆలోచించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.